Hello friends, welcome to my channel. ఈ వీడియోలో మనం యాక్టివిటీ రేషియోస్ ఆర్ ఎఫిషియన్సీ రేషియో ఆర్ పర్ఫార్మెన్స్ రేషియో ఆర్ టర్నోవర్ రేషియో ఈ రేషియోస్ గురించి తెలుసుకోబోతున్నాం. And these ratios are employed to evaluate the efficiency with which the firm manages and utilizes its assets. ఈ రేషియోస్ మనకి ఎందుకు హెల్ప్ అవుతాయంటే ఒక ఫర్మ్ తన దగ్గర ఉన్నటువంటి అసెట్స్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాయి, ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తున్నాయి అన్న విషయాల కోసం మనం ఈ యాక్టివిటీ రేషియోస్ని యూజ్ చేస్తాము. For this reason, they are often called asset management ratios. These ratios usually indicate the frequency of sales with respect to its assets. ఈ రేషియోస్ ఏమి ఇండికేట్ చేస్తాయండి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేల్స్ దేంతో కంపేర్ చేసి చెప్తాయి, దాని అసెట్స్తో కంపేర్ చేసి సేల్స్ ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఈ యాక్టివిటీ రేషియోస్ మనకి తెలియజేస్తాయి. దీస్ అసెట్స్ మే బి క్యాపిటల్ అసెట్స్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ యావరేజ్ ఇన్వెంటరీ. అసెట్స్ ఏమేమి ఉంటుందండి? ఎదర్ క్యాపిటల్ అసెట్స్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ యావరేజ్ ఇన్వెంటరీ. అండ్ ఈ యాక్టివిటీ రేషియోస్ని ఇన్ని విధాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి టోటల్ అసెట్ టర్నోవర్ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో, క్యాపిటల్ టర్నోవర్ రేషియో, కరెంట్ అసెట్స్ టర్నోవర్ రేషియో అండ్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియోని మళ్ళీ ఇంకో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీ ఆర్ స్టాక్ టర్నోవర్ రేషియో, రిసీవబుల్స్ టర్నోవర్ రేషియో, పేయబుల్స్ టర్నోవర్ రేషియో. And these ratios are usually calculated with reference to sales or cost of goods sold and are expressed in terms of rate or times. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యాక్టివిటీ రేషియోస్ ఏం చేస్తాయండి? ఒక ఫర్మ్ యొక్క సేల్స్ని దాని దగ్గర ఉన్నటువంటి అసెట్స్ని కంపేర్ చేసి మనకి ప్రజెంటేషన్ ఇస్తాయి. సో ఈ రేషియోస్ అన్నీ కామన్గా దేనికి లింక్ అవుతాయి? సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఫస్ట్ అసెట్స్ టర్నోవర్ రేషియోస్. బేస్డ్ ఆన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ అసెట్స్ ఎంప్లాయిడ్, ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఫాలోస్. First, the total assets turnover ratio. This ratio measures the efficiency with which the firm uses its total assets. This ratio is computed as total asset turnover ratio is equal to sales or cost of goods sold by total assets. ఈ రేషియో ఏం చెప్తుంది? అసలు టోటల్ అసెట్స్ మొత్తాన్ని సేల్స్కి ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అన్న దానికోసం ఈ టోటల్ అసెట్ టర్నోవర్ రేషియో యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో. ఈ రేషియో మనకి ఏం చూపిస్తుందంటే టోటల్ సేల్స్లో ఫిక్స్డ్ అసెట్స్ కాంట్రిబ్యూషన్ ఎంత అన్నదానికి ఇది చూపిస్తుందండి. సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై ఫిక్స్డ్ అసెట్స్. ఈ హై ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో ఇండికేట్స్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ జనరేటింగ్ సేల్స్. ఈ రేషియో ఎంత హైగా ఉంటే మనం ఫిక్స్డ్ అసెట్స్ని అంత బాగా యూజ్ చేసుకుంటున్నాం సేల్స్ జనరేషన్ కోసం అని అర్థం. ఏ ఫర్మ్ హూస్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ ఓల్డ్ మే షో ఏ హైయర్ ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో దెన్ ద ఫర్మ్ విచ్ హ్యాస్ పర్చేస్డ్ దెమ్ రీసెంట్లీ. Next, capital turnover ratio or net asset turnover ratio. Capital turnover ratio is equal to sales or cost of goods sold by net assets. Net assets ki and sales ki మధ్య కంపారిజన్ చెప్తుందండి capital turnover ratio. And interpretation చూద్దాం. This ratio indicates the firm's ability of generating sales or cost of goods sold per rupee of long term investment. ఇదేం చూపిస్తుందంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రూపంగా ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో దాని ప్రకారం దాని మీదగా సేల్స్ ఎంత వస్తుంది, మనం ఎంత జనరేట్ చేయగలుగుతున్నాం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద అన్నది ఈ రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. ద హయ్యర్ ద రేషియో ద మోర్ ఎఫిషియంట్ ఈస్ ద యూటిలైజేషన్ ఆఫ్ ఓనర్స్ అండ్ లాంగ్ టర్మ్స్ క్రెడిటర్స్ ఫండ్. ఓకే కదండి. ఇక్కడ నెట్ అసెట్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. నెట్ అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్. అందుకే ఇది క్యాపిటల్ టర్నోవర్ రేషియో అంటారు. Since net assets equals to capital employed, it is also known as capital turnover ratio. Current assets turnover ratio. It measures the efficiency using the current assets by the firm. Firm దాని యొక్క కరెంట్ అసెట్స్ని కూడా ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుందని తెలుసుకోవడం కోసం ఈ కరెంట్ అసెట్ టర్నోవర్ రేషియో. అండ్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. సేల్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై వర్కింగ్ క్యాపిటల్. Working capital turnover is further segregated into inventory turnover, debtors turnover and creditors turnover. ఈ వర్కింగ్ క్యాపిటల్ మళ్ళీ ఆల్రెడీ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఇన్వెంటరీ బేస్ మీద, డేటాస్ అండ్ క్రెడిటర్స్ బేస్ మీద. ఇన్వెంటరీ ఆర్ స్టాక్ టర్నోవర్ రేషియో. దిస్ రేషియో ఆల్సో నోన్ యాజ్ స్టాక్ టర్నోవర్ రేషియో ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ ద యావరేజ్ ఇన్వెంటరీ హెల్డ్ డ్యూరింగ్ ద ఇయర్. మొత్తం మనం సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఇయర్ మొత్తానికి, మనం యావరేజ్గా ఎంత ఇన్వెంటరీ మెయింటైన్ చేసాం, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ని ఈ రేషియో మనకు తెలియజేస్తుంది. ఇట్ మెజర్స్ ద ఎఫిషియన్సీ విత్ విచ్ ఏ ఫర్మ్ యూటిలైజెస్ ఆర్ మేనేజెస్ ఇన్వెంటరీ. ఒక ఫర్మ్ తన యొక్క ఇన్వెంటరీని ఎలా మేనేజ్ చేస్తుంది అన్న దానికోసం ఈ రేషియోని మనం యూజ్ చేస్తాము. ఆ రేషియో ఫార్ములా చూడండి. ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆర్ సేల్స్ బై యావరేజ్ ఇన్వెంటరీ. ఇక్కడ చూడండి, మనం యావరేజ్ ఇన్వెంటరీ తీసుకున్నాం, నాట్ క్లోజింగ్ స్టాక్. యావరేజ్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2.
In the case of inventory of a raw material, the inventory turnover ratio is calculated using the formula. ఒకవేళ రా మెటీరియల్ అన్నదైతే బేస్, క్లోజింగ్ స్టాక్లో మనకి ఫినిష్డ్ గుడ్స్ ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది అండ్ రా మెటీరియల్ ఉంటుంది. ఒకవేళ రా మెటీరియల్ ఉన్నట్టయితే రా మెటీరియల్ టర్నోవర్ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా. టోటల్ రా మెటీరియల్ కన్జ్యూమ్ బై యావరేజ్ రా మెటీరియల్ స్టాక్. మొత్తం ఎంత కన్జ్యూమ్ చేసాం, మనం ఎంత స్టాక్ మెయింటైన్ చేసాం, ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేసామా తక్కువ స్టాక్ మెయింటైన్ చేస్తున్నామా, ఆ బేస్ కోసం ఇలా మెయింటైన్ చేస్తామండి, ఇలా మెజర్ చేస్తాము. ఇంటర్ప్రిటేషన్. This ratio indicates that how fast inventory is used or sold. A high ratio is good from the viewpoint of liquidity and vice versa. ఇది ఈ రేషియో ఏం చెప్తుంది, మనం ఇన్వెంటరీని ఎంత ఫాస్ట్గా యూజ్ చేసాం లేకపోతే ఎంత ఫాస్ట్గా సేల్ చేసాము అన్న దాని మీద ఈ రేషియో మనకి చెప్తుంది. ఈ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే మన యొక్క లిక్విడిటీ పొజిషన్ అంత బాగున్నట్టు అండి. ఏ లో రేషియో విడ్ ఇండికేట్ దట్ ఇన్వెంటరీ ఈజ్ నాట్ యూస్డ్ ఆర్ సోల్డ్ ఆర్ లాస్ట్ అండ్ స్టేస్ ఇన్ ఏ షెల్ఫ్ ఆర్ ఇన్ ద వేర్ హౌస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఈ రేషియో లోగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే మనం ఇన్వెంటరీని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు, జస్ట్ పర్చేస్ చేసి తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నాం తప్ప సరిగ్గా యూజ్ చేయట్లేదు, లేకపోతే ఆ స్టాక్ అనేది సేల్ అవ్వట్లేదు అని అర్థం. నెక్స్ట్, డెటార్స్ టర్నోవర్ రేషియో. ఇన్ కేస్ ఫర్మ్ సెల్స్ గూడ్స్ ఆన్ క్రెడిట్, the realization of sales revenue is delayed and the receivables are created. The cash is realized from these receivables later on. ఇది మీకు తెలిసిందే కదండి, ఒక ఫరం కనుక గూడ్స్ని క్రెడిట్ బేసిస్లో సేల్ చేస్తే, ఏ బేసిస్లో క్రెడిట్ బేస్లో సేల్ చేస్తే ఇంత పీరియడ్ అని చెప్పి క్రెడిట్ పీరియడ్ అలౌ చేస్తారు, ఈ పీరియడ్ తర్వాత పే చేయండి అని. అలా మనం ఇచ్చిన ఒక 30 days అనుకుందాం ఆ క్రెడిట్ పీరియడ్ని, ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రియలైజ్ అవుతుంది. అలా మనం ఒకవేళ ఈ 30 days ఇచ్చాము తర్వాత రియలైజ్ అవ్వలేదా, లేకపోతే ఎన్ని రోజులు ఇస్తున్నాము ఏంటి, అలాంటి వాటి కోసం డెటాస్ టర్నోవర్ రేషియో యూస్ఫుల్ అవుతుంది. The speed with which these receivables are collected affects the liquidity position of the firm. ఇవి ఎంత ఫాస్ట్గా రికవర్ అయితే మన యొక్క లిక్విడిటీ అంత బాగున్నట్టు. The debtors turnover ratio throws light on the collection and credit policies of the firm. Debtors turnover ratio ఏంటి, డెటాస్ ఎందుకు క్రియేట్ అవుతారు, ఫర్మ్ క్రెడిట్ బేస్లో కనుక సేల్ చేస్తేనే. సో ఈ రేషియో మనకి ఏమేమి బయట పెడుతుందండి, కలెక్షన్స్ ఎలా ఉంటాయి డెటాస్ దగ్గర నుంచి, అలాగే వాళ్ళకి మన క్రెడిట్స్ ఎలా అలౌ చేస్తారు అన్నవి ఈ రేషియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. It preserves the efficiency with which management is managing its accounts receivable. మేనేజ్మెంట్ అకౌంట్స్ రిసీవబుల్స్ని ఎలా మేనేజ్ చేస్తుంది అంటే కరెక్ట్ టైంకి రియలైజ్ చేసేస్తుందా, లేకపోతే ఇంకా టైం ఎక్స్టెన్షన్స్ ఇస్తుందా, పెనాల్టీస్ ఏమైనా కలెక్ట్ చేస్తుందా, పెనల్ ఇంట్రెస్ట్లు ఏమైనా వేస్తుందా, అలా ఏదైనా కానీ ఒక ఫర్మ్ యొక్క క్రెడిట్ పాలసీ గురించి తెలుసుకోవడం కోసం ఈ రేషియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ రిసీవబుల్స్ వెలాసిటీ. డెటాస్ టర్నోవర్ రేషియో ఇండికేట్స్ ద యావరేజ్ కలెక్షన్ పీరియడ్. However, average collection period can be directly calculated as follows. ఇప్పుడు మనం ఇక్కడ ఇంత పీరియడ్ ఇస్తుంది 30 days అని చెప్పాం కదండి, అలా 30 days లేకపోతే ఎంత పీరియడ్ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అదే ఈ రేషియో. దాన్ని ఇంకో విధంగా కూడా ఇలా చూడొచ్చండి, రిసీవబుల్ వెలాసిటీ ఆర్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్. ఎంత యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఎంత మొత్తం అన్ని డేటాస్ బేస్ మీద. యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ బై యావరేజ్ డైలీ క్రెడిట్ సేల్స్. ఈ ఫార్ములా వేయచ్చు, లేకపోతే ఎన్ని డేస్ అయితే ఉంటుందో 12 months ఆర్ 52 weeks ఆర్ 360 days ఏ బేస్ మీద చేస్తారో ఆ బేస్ డివైడెడ్ బై టోటల్ ఈ రిసీవబుల్స్ టర్నోవర్ రేషియో వేసినా కూడా మనకు వస్తుంది. ఇక్కడ యావరేజ్ డైలీ క్రెడిట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ సేల్స్ బై నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్. ద యావరేజ్ కలెక్షన్ పీరియడ్ measures the average number of days it takes to collect an account receivable. ఈ యావరేజ్ కలెక్షన్ పీరియడ్ దేని చూపిస్తుందండి, ఒక ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేషన్ చేశాను, ఒక 67.8 వచ్చింది అనుకుందాం, అంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకుని ఒక 68 days అనుకుందాము. సో దీని అర్థం ఏంటి, ఒకవేళ రేషియో 68 వచ్చింది అంటే ఒక అకౌంట్ ఫరంలో కనుక క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తే యావరేజ్గా 68 days తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ మనం కలెక్ట్ చేస్తుంది, ఆ ఫరం కలెక్ట్ చేస్తుంది అని చెప్పడం కోసం. ఇలా ఎన్ని డేస్ ఏంటి అని తెలుసుకోవడం ఈ యావరేజ్ కలెక్షన్ పీరియడ్ యొక్క లక్ష్యం. దిస్ రేషియో ఈజ్ ఆల్సో రిఫర్ టు యాజ్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ రిసీవబుల్ అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ డే సేల్స్ ఇన్ రిసీవబుల్స్. ఇంకా మనం ఎంత క్రెడిట్ బేస్లో సేల్ చేస్తున్నాము, ఎలా రిసీవ్ అవుతుంది అన్నది ఈ రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ పేయబుల్స్ టర్నోవర్ రేషియో. This ratio is calculated on the same lines as receivable turnover ratio is calculated. This ratio shows the velocity of payables payment by the firm. It is calculated as follows. ఈ రేషియో ఏంటి, ఇక్కడ మనం డేటాస్ అంటే ఏంటి, మనం ఎలా కలెక్ట్ చేస్తున్నాము అన్న దాని మీద డేటాస్ టర్నోవర్ రేషియో. అలా కాకుండా మనం క్రెడిట్కి తెచ్చిన వాటికి మనం ఎలా పే చేస్తున్నాం అనేది పేయబుల్స్ టర్నోవర్ రేషియో. ఈ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే
యావరేజ్ నెట్ క్రెడిట్ పర్చేసెస్ బై యావరేజ్ అకౌంట్స్ పేయబుల్. క్రెడిట్ పర్చేసెస్ బై అకౌంట్స్ పేయబుల్ ఇలా చేస్తే మనకి పేయబుల్స్ టర్నోవర్ రేషియో వచ్చేస్తుంది. టోటల్ క్రెడిట్ పర్చేస్ ఎంత, మనకి యావరేజ్ అకౌంట్స్ పేయబుల్ ఎంత ఉంది. ఏ లో క్రెడిటర్స్ టర్నోవర్ రేషియో రిఫ్లెక్ట్స్ లిబరల్ క్రెడిట్ టర్మ్స్ గ్రాంటెడ్ బై సప్లైస్, while a high ratio shows that accounts are settled rapidly. ఒకవేళ ఈ రేషియో కనుక హైగా ఉంది అంటే మనకి క్రెడిట్ పీరియడ్ ఎక్కువగా ఇస్తున్నారు క్రెడిటర్స్ అని అర్థం. అలా కాకుండా ఇది చాలా లోగా ఉంది అంటే మనం చాలా ర్యాపిడ్గా పేమెంట్ చేసేస్తున్నాం, వాళ్ళు మన క్రెడిట్ ఎక్కువ అలో చేయట్లేదని అర్థం. పేయబుల్ వెలాసిటీ ఆర్ యావరేజ్ పేమెంట్ మెథడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్. ఇది కూడా సేమ్, ఎంత పీరియడ్ ఇస్తున్నారు అన్న దానికోసం ఇది ఫార్ములా అండి. యావరేజ్ అకౌంట్స్ పేయబుల్ బై యావరేజ్ డైలీ క్రెడిట్ పర్చేసెస్, ఆర్ ఒకవేళ ఇలా చూడాలంటే 12 months 52 weeks 360 days బై ఏ బేస్ అయితే తీసుకుంటాం ఆ బేస్ డివైడెడ్ బై ఈ పేయబుల్స్ టర్నోవర్ రేషియో. ఇన్ డిటర్మైనింగ్ ద క్రెడిట్ పాలసీ, డేటాస్ టర్నోవర్ అండ్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ప్రొవైడ్ ఏ యూనిక్ గైడ్లైన్. ఇంటర్ప్రిటేషన్. The firm can compare what credit period it receives from the suppliers and what it offers to the customers. ఈ రెండు రేషియోస్ ద్వారా మీకు ఏం తెలుస్తుంది, డేటాస్ టర్నోవర్ రేషియో ద్వారా మనం ఏం చేస్తున్నాము, మనం కస్టమర్కి ఎంత పీరియడ్ అలో చేస్తున్నాము, ఒక 60 days అలో చేస్తున్నాను నేను నా కస్టమర్కి, అలాగే నీకు నీ క్రెడిటర్ ఎన్ని రోజులు అలో చేస్తున్నారు, ఒక 90 days అలో చేస్తున్నారు. ఇలా మీరు కంపేర్ చేసుకోవడం కోసం ఈ రేషియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. Also it can compare the average credit period offered to the customers in the industry to which it belongs. ఇప్పుడు ఏ లిమిటెడ్ అనే ఫర్మ్ ఉంది, వాళ్ళు 60 days అలో చేస్తున్నారు డేటార్స్కి, తర్వాత 60 days తర్వాత మీరు నాకు పే చేయండి 60 days క్రెడిట్ ఇస్తాము అని. అదే యావరేజ్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే జస్ట్ 35 days ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పుకోవచ్చు కదా 35 days ఇస్తారు, మేము మీకు 60 days ఆఫర్ చేస్తున్నాము. ఇలా కంపేర్ చేసుకోవడానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. The above three ratios, that is inventory turnover ratio or receivable turnover ratio, is all relevant to examine liquidity of the organization. ఇవి లిక్విడిటీని వెరిఫై చేయడం కోసం కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే కదండి, ఇప్పుడు ఈ యాక్టివిటీ రేషియోస్ మీద మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇది కంపెనీ P&L అకౌంట్ అండ్ దిస్ ఈజ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ లిమిటెడ్. వీటిని బేస్ చేసుకొని మనం యాక్టివిటీ రేషియోస్ని క్యాలిక్యులేట్ చేద్దామండి. ఫస్ట్ది టోటల్ అసెట్ టర్నోవర్ రేషియో. టోటల్ అసెట్ టర్నోవర్ రేషియో మన టర్నోవర్స్లో కామన్గా ఉంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, లేకపోతే సేల్స్ని కన్సిడర్ చేస్తాము బై టోటల్ అసెట్స్. ఇది ఫార్ములా. సార్ చూడండి, మొత్తం ఇక్కడ నేను కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాకుండా సేల్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. టోటల్ సేల్స్ 36 lakhs ఉంది బై టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయండి, మొత్తం టోటల్ అసెట్స్ వస్తే 54 lakhs ఉన్నాయి. సో 36 lakhs బై 54 lakhs వచ్చే వాల్యూ టోటల్ అసెట్ టర్నోవర్ రేషియో. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో దీనికి ఫార్ములా ఏంటి, సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. సేల్స్ ఎంత 36 lakhs బై ఫిక్స్డ్ అసెట్స్ టోటల్ చూద్దాం. ఇదిగోండి ఫిక్స్డ్ అసెట్స్ 34 lakhs ఉన్నాయి. దిస్ గివ్స్ ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. ఇది కూడా సేల్స్ డివైడెడ్ బై నెట్ అసెట్స్ అండి. సేల్స్ ఎంత 36 lakhs. ఇక్కడ నెట్ అసెట్ క్యాలిక్యులేషన్ ఇంకొకసారి చూపిస్తాను. నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. చూడండి మొత్తం టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 54 lakhs ఉన్నాయి. అందులో కరెంట్ లయబిలిటీ ఇవిగోండి, ఇవి మొత్తం షార్ట్ టర్మ్లో ఉన్నవన్నీ కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. 3 + 7 10 19 21 lakhs. 21 lakhs వచ్చింది, 33 lakhs. సో హియర్ గోస్ టు 33 lakhs. అండ్ ఇంకొకటి చూడండి, నెట్ అసెట్స్ అన్న క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్న ఒకటే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేద్దాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇక్కడ ఎంత ఉంది చూడండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ 17 lakhs ప్లస్ 5 lakhs 22 ప్లస్ 4 26 అండ్ 5 20 31 ప్లస్ 2 33 lakhs. ఓకే కదా, చూసారా నెట్ అసెట్స్ వాల్యూ అన్న ఓన్లీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాల్యూ అన్న ఒకటే. సో అందుకే ఇది క్యాపిటల్ టర్నోవర్ రేషియో అయింది. ఈ రెండింటి క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేస్తుందండి క్యాపిటల్ టర్నోవర్ రేషియో.
నెక్స్ట్ కరెంట్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో. సేమ్ సేల్స్ ఎంత 36 lakhs డివైడెడ్ బై కరెంట్ అసెట్స్ ఎంతో చూద్దాం. అండ్ ఈ మొత్తంలో 34 lakhs ఒక్కటి ఫిక్స్డ్ అసెట్ అండి. నేను దీన్ని షార్ట్ టర్మ్ లోన్ కింద కన్సిడర్ చేస్తున్నాను, షార్ట్ టర్మ్ లోన్. సో ఈ మొత్తాన్ని కరెంట్ అసెట్స్ కింద నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. మొత్తం ఎంత అండి 20 lakhs ఉన్నాయి. సో కరెంట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు కరెంట్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో కూడా వస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. ఇది కూడా సేల్స్ డివైడెడ్ బై ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. టోటల్ కరెంట్ అసెట్స్ అంతండి 20 lakhs ఉన్నాయి. అండ్ కరెంట్ లయబిలిటీస్ కాకపోతే క్యాలిక్యులేషన్లో గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్లో కరెంట్ లయబిలిటీస్ డస్ నాట్ ఇన్వాల్వ్ షార్ట్ టర్మ్ లోన్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఏదో షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. సో ఇప్పుడు ఇందులో ఇంకేమేమి ఉన్నట్టు, ఇవి మాత్రమే కరెంట్ లయబిలిటీస్, వాటిలో ఈ రెండు రావు, రెండు లోన్స్ కాబట్టి 9 + 2 11 lakhs. ఎంత వచ్చిందండి 9 lakhs. సో హియర్ 9 lakhs. దీన్ని చేస్తే మనకు వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఏంటండి, సేల్స్ ఎంత 36 lakhs బై యావరేజ్ ఇన్వెంటరీ చూసుకోవాలండి. యావరేజ్ ఇన్వెంటరీ ఫార్ములా ఏంటి, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఓపెనింగ్ స్టాక్ చూడండి 1 lakh ఉంది, క్లోజింగ్ స్టాక్ 3 lakhs. సో 1 lakh plus 3 lakhs by 2, దట్ ఈస్ 2 lakhs. ఇలా చేస్తే మనకి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో. రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో సేమ్ సేల్స్ బై ఓన్లీ ఇక్కడ క్రెడిట్ సేల్స్ అండి, ఇట్ షుడ్ బి రిమెంబర్ పాయింట్. క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్. ఓకే కదండి. ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. ఇక మనకి టోటల్ సేల్స్ మాత్రమే ఇచ్చారు, ఇది క్రెడిట్ సేల్సా క్యాష్ సేల్సా ఏమి ఇవ్వలేదు. సో ఇందులో నేను మీకు జనరల్గా అయితే క్వశ్చన్లో ఇచ్చేస్తారు ఇంత క్రెడిట్ సేల్ అని. సో నేను ఇక్కడ టోటల్ మొత్తం క్రెడిట్ సేల్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ రిసీవబుల్ ఎంత ఉందండి 12 lakhs. సో దట్ ఈస్ 3. రేషియో ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. బట్ ఇందులోనే మనం ఇంకొకటి కూడా చూడొచ్చు, యావరేజ్ కలెక్షన్ పీరియడ్. యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఫార్ములా ఏంటి, యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ బై యావరేజ్ క్రెడిట్ సేల్. దీన్ని ఇలా రాసుకోవచ్చు, లేకపోతే అకౌంట్స్ రిసీవబుల్ బై క్రెడిట్ సేల్స్ ఇంటూ 365. అకౌంట్స్ రిసీవబుల్ ఎంత ఉందండి, మొత్తం 12 lakhs ఉంది. మొత్తం క్రెడిట్ సేల్ అనుకుందాం కదా 36 lakhs ఇంటూ 365. సో ఒక పర్సంటేజ్ వస్తుంది 365/3 అంటే 123 కింద కన్సిడర్ చేస్తున్నాను. 121.66 వస్తుంది. సో దీన్ని 122 days కింద మనం పెట్టుకోవచ్చు. ఇలా అండ్ ఇంకొకటి ఏం చెప్పారు మనకి ఆల్రెడీ, ఇలా చేసుకోవచ్చు యావరేజ్ కలెక్షన్ పీరియడ్. లేదు అంటే మనం బేస్ ఎంత తీసుకున్నామంటే 365 days కింద కన్సిడర్ చేసాం. సో 365 days
డివైడెడ్ బై 3. చూడండి సేమ్ అదే వస్తుంది 122. ఎలా అయినా తీసుకోవచ్చు, ఏదర్ దీన్ని బై ది. ఇది ఎందుకు ఈ ఫార్ములా ఎక్సెస్గా అంటే ఒక్కోసారి మనకి క్వశ్చన్లో ఈ రేషియో ఇచ్చేస్తారు, ఈ కలెక్షన్ పీరియడ్ కనుక్కోమంటారు, అలాంటి కేసుకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే కదండి. అండ్ సేమ్ ఇన్ ద సేమ్ మేనర్ పేయబుల్స్ టర్నోవర్ రేషియో. దీని ఫార్ములా ఏంటి? క్రెడిట్ పర్చేజెస్. మనకు పేయబుల్ ఎప్పుడు వస్తుంది? పర్చేస్ చేసినప్పుడు వస్తుంది. దట్ ఆన్ క్రెడిట్ బై యావరేజ్ అకౌంట్స్ పేయబుల్. టోటల్ పర్చేసెస్ ఉన్నాయండి మనకి, ఎంత ఉన్నాయి? 25 lakhs. ఇక్కడ కూడా సేమ్ అజంప్షన్, మొత్తం క్రెడిట్ పర్చేసెస్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. సో 25 lakhs డివైడెడ్ బై యావరేజ్ అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ ఎంత ఉంది? 9 lakhs ఉంది బై 9 lakhs. ఓకే కదా. దీనికి ఒక రేషియో వస్తుంది సేమ్. అలాగే ఈ పీరియడ్, వీటికి కూడా పీరియడ్ అండి, యావరేజ్ పేమెంట్ పీరియడ్. అక్కడ రిసీవబుల్ పీరియడ్ కదా, ఇక్కడ మనం ఎంత డేస్లో పే చేస్తున్నామని యావరేజ్ పేమెంట్ పీరియడ్. దీని ఫార్ములా యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్ బై క్రెడిట్ పర్చేస్ ఇంటూ 365. అకౌంట్స్ పేయబుల్ ఎంత అండి? 9 lakhs బై 25 lakhs ఇంటూ 365. సేమ్ మళ్ళీ అలాగే అండి. దీనికి ఇంకొక ఫార్ములా ఏంటి? మనం ఎంత బేస్ చేసుకుంటున్నాం? 365 days బేస్ చేసుకుంటున్నాను బై ఇది 25 lakhs బై 9 lakhs. 365 ఇంటూ 9 lakhs బై 25 lakhs. సేమ్ ఆన్సర్ వస్తుంది చూడండి. ఓకే కదా. దీంతో మీకు బాగా టర్నోవర్ రేషియోస్ చాలా క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.